ఇచ్చాకుంటో నీ పెళ్ళి ఇంటికిద్దరు రండి, ఆశ పడితే కోసి ఊసిపాయే, తీయని మాటలకు తీర్థం పోతే నేను సలిలో నువ్వు గుడిలో, అట్టాంసే లొట్ట వీరు సాసే దయ్యే కాదద్దుంబాసే తీన్ తేరా నవ్వ అట్టరా. తెలంగాణలో కాంగ్రెస్ పాలన, ఇండియాలో బీజేపీ పాలన అట్టా ఏడిసింది. నాగరక నాగటిక కాశీకి పోయినోడు కాటికి పోయినట్టే, రేషన్ కార్డులు రాకపాయే, రైతు భరోసా రాకపాయే, రైతు రుణం మాఫీ కాకపాయే. ఎట్లా సచ్చుడు ఏమి చేసుడు, తెలంగాణలో ముసలి తల్లిదండ్రుల ఆకలి కేకల కొరకు, నివాసముండే ఇళ్ళ కొరకు, కొడుకులు కోడళ్ళు కూతుర్లు పెట్టే బాధలే బాధలు, చదువులేని తల్లిదండ్రులాయే పిల్లలాయే, విశాల ఉదయం లేదాయే, కుచితమైన మనసాయే దద్దమ్మ సర్కారాయే, వాయిదాల మీద వాయిదాలతో కోట్లలో తీర్పు ఆలస్యమాయే. అప్పటిలోగా ఈ తల్లిదండ్రులు సచ్చిపాయే, మానవత్వం మట్టిలో కలిసిపాయే. పాటాపాటి మచ్చల్ల వెంకటరెడ్డికి అధికారం ఇస్తే ముసలి తల్లిదండ్రులకు భోజన ఇంటి వసతితో సర్కారే సౌకర్యం కల్పిస్తుంది. తెలంగాణ ప్రజలందరికీ నెలకు 30,000 జీతానికే మీ ఓటు, మహిళలకు ఉచిత కారు ఉచిత 2 తులాల గోల్డ్ చైనుకే మీ ఓటు, 25 ఏళ్ల వరకు తప్పక చదివించుటకే మీ ఓటు, పేద మహిళలకు నెలకు 100 కేజీల ఉచిత సన్న బియ్యానికే మీ ఓటు, పాటాపాటి మచ్చల్ల వెంకటరెడ్డికే మీ